నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్తో పాటు సీతారామం ఫేమ్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్లో ప్రభాస్ ఏకదాటిగా పాల్గొంటూ వస్తున్నాడు. ప్రేక్షకుల్ని మాత్రం ముందుగా ది రాజా సాబ్తో పలకరించనున్నాడు. ఈ మూవీ ద్వారా ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ జోనర్ ని టచ్ చేస్తుండడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా రాజా సాబ్ పై భారీ అంచనాలున్నాయి. హను రాఘవపుడి మూవీ విషయానికి వస్తే పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ప్రభాస్తో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి జత కడుతోంది. ఇప్పుడు ఇమాన్వి కాకుండా ఇంకో హీరోయిన్ కి కూడా చోటు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఆ ప్లేస్లో చేయబోతున్నారే టాక్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్లోనూ చక్కర్లు కొడుతోంది. మేకర్స్ దిశా పటానితో సంప్రదింపులు జరిపారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానుందని తెలుస్తోంది. దిశా పటాని ప్రభాస్తో ఇంతకు ముందు కల్కి 2898 ఏడీలో కలిసి చేసింది. ఇద్దరి పేరుకి ప్రేక్షకుల్లో మంచి పేరుంది. దీంతో రెండోసారి ఈ జంట ప్రేక్షకుల్ని తమ నటనతో కనువిందు చేయనుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దిశా పటానిని గత ఏడాది సూర్య పాన్ ఇండియా మూవీ కంగువాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె సినీ అరంగేట్రం కూడా పూరి వరుణ్ కాంబోలో వచ్చిన లోఫర్ చిత్రం ద్వారానే జరిగింది.